శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం ఓం ఓం. ఓం తత్సత్. జై గురు. అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో మనము భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం చూస్తూ ఉన్నాము. సో ఒక్కసారి ఆ శ్లోకాలను అనుకొని మళ్ళీ దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ. ఓకే, క్రితంసారి 7వ శ్లోకం వరకు చూసాము. 7వ శ్లోకం మళ్ళీ ఒకసారి అనుకొని 8, 9 శ్లోకాలు ఇవాళ 5వ అధ్యాయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ భగవానువాచ. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు కర్మ సన్యాసము వర్సెస్ కర్మయోగము ఈ విషయంలో కలిగినటువంటి సందేహానికి ఆ కర్మ సన్యాసము లేదా ఈ కర్మయోగము రెండిటి యొక్క ఆ విశిష్టతను తెలియజేస్తూ, కర్మయోగం ముఖ్యంగా కర్మయోగము తాలూకా ఏంటి, దాని ప్రాసెస్ ఏమేంటి, ఆ రెండిటికి భేదం అనేటువంటిది ఉందా, లేకపోతే రెండు కూడా ఆ గమ్యమైనటువంటి ఆ స్థితి, ఆత్మ సాక్షాత్కార స్థితి లేదా భగవత్ సాక్షాత్కారము, ఆ బ్రహ్మమును పొందడము ఇత్యాది విషయాల గురించి చెప్తున్నారు. దీన్ని చూసాం క్రితం క్లాస్ లోని. ఏం చెప్తున్నారు ఇక్కడ 7వ శ్లోకంలో? యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ఏంటంటున్నారు కృష్ణుడు ఇక్కడ? యోగయుక్తో అంటే యోగముతో కూడి ఉన్నటువంటి వాడు. అంటే ఇక్కడ యోగము అని అంటే మనం కర్మయోగము. ఎందుకంటే ముందు శ్లోకంలో ఏం చెప్పారు? యాక్చువల్ గా సాంఖ్యయోగము లేదా కర్మయోగము రెండు వేరు అని అనుకుంటారు. కర్మ సన్యాసము లేదా కర్మయోగము ఆ రెండిట్లో విశిష్టమైనటువంటిది ఏంటో, దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటో చెప్పమంటే, తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగము అంటే కర్మ సన్యాసము కంటే కర్మయోగము చాలా విశిష్టమైనటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏమిటి కర్మయోగము అంటే, కర్మయోగం ఈజ్ నథింగ్ బట్ నన్ అదర్ దాన్ నిత్య సన్యాసి. కర్మయోగము అంటే కర్మలను వదిలిపెట్టినటువంటి వాడు. కర్మ సన్యాసము అని అంటే మామూలుగా కర్మలను సన్యాసించడం కర్మయోగం అని మనం అనుకుంటాం. అంటే కర్మలు ఏవి చేయకుండా ఉండడం అనేటువంటిది. సో కర్మలు ఏవి చెయ్యకుండా నేను చేయటం లేదు, నేను చెయ్యను అని సంకల్పించి వదిలిపెట్టినటువంటి వాడు కాదు. స్వతహాగా దానంతటదే జారిపోవాలనేటువంటి విషయము పట్టుబడాలి అని అంటే మనం ఏం చేయాలి? కర్మ సన్యాసము కంటే కర్మయోగము విశిష్యము, చాలా విశిష్టమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు పరమాత్మ అక్కడ. కర్మయోగము అంటే ఈశ్వరార్పణ, బుద్ధి, ప్రసాద భావన అనేటువంటివన్నీ చాలా దాన్ని విశిదంగా చాలా బాగా చెప్పుకొని ఉన్నాం. సో అందువల్ల ఎవరు కర్మయోగి అని అంటే, ఆ కర్మయోగి జ్ఞేయ స నిత్య సన్యాసి. ఆ కర్మయోగి జ్ఞేయ తెలుసుకో. ఎవరు కర్మయోగి అని అంటే నిత్య సన్యాసి. ఎప్పుడు కూడా కర్మలయందు ఆసక్తి లేనటువంటి వాడు. అంటే కర్మ ఫలమునందు ఆసక్తి, కర్మలయందు ఆసక్తి లేదు అని అంటే కర్మ ఫలమునందు ఆసక్తి లేనటువంటి వాడు.
అదంతా కూడా ఈశ్వరార్పణ బుద్ధి, యజ్ఞ భావన అనేటువంటివి చెప్పాం. చేసి అందులో ఇంకా పైపెచ్చి ఏం చెప్పాడు ఆయన, యో నద్వేష్టి నకాంక్షతి, దేనిని ద్వేషించినటువంటి వాడు, దేనిని కావాలని ఆశించినటువంటి వాడు, ద్వంద్వములకు అతీతముగా ఉండేటువంటి వాడు, సుఖ దుఃఖములు ఇట్లా అనేటువంటిది, నాది, నా వాళ్ళు, నాకు కావాలి, నేను చేస్తున్నాను అనేటువంటివన్నీ కూడా త్రోసిపుచ్చినటువంటి వాడు. అది ఆటోమేటిక్ గా సహజముగా దట్ ఎస్టాబ్లిష్డ్ వెన్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ కర్మయోగ. ఆ విషయాన్ని మనం చూసాం. అందువల్ల నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే, చాలా సుఖంగా బంధనాల నుంచి విడిపోతాడు అనేటువంటి విషయాన్ని కర్మయోగ పరంగా చాలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. వచ్చి ఇక్కడ మళ్ళీ సాంఖ్యం గురించి మాట్లాడారు. సాంఖ్య యోగో పృథగ్బాల ప్రవదంతి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే సాంఖ్యము యోగము, సాంఖ్యము అని అంటే జ్ఞాన యోగము అని అనుకున్నాము. జ్ఞాన నిష్ట కలిగినటువంటి వాడు అంటే జ్ఞాన యోగము, జ్ఞానమునందు పొందాలి. జ్ఞానం అంటే ఏంటి, నేనెవరు, ఇలా ఆత్మవిచారం చేసుకుంటే నాకు భగవంతుడికి ఉన్న రిలేషను, ఇట్లా జ్ఞానమునందు అనురక్తి కలిగినటువంటి వాడు జ్ఞానయోగి. సాంఖ్యయోగి, సాంఖ్యము జ్ఞానము ఆ పెర్స్పెక్టివ్ నుంచి కూడా సాంఖ్యయోగ పృథగ్బాల, మళ్ళీ అది వేరు, మళ్ళీ కర్మయోగం వేరు అనేటువంటి దాన్ని వేరువేరుగా ఎవరు ప్రవదంతి బాలాహ అంటే కొంచెం మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, పరిపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు అని చెప్తూ, యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్ యోగైరపి గమ్యతే. సో రెండిటికి కూడా గమ్యస్థానం ఒకటే అనేటువంటి విషయాన్ని భగవంతుడు విశదంగా చాలా చక్కగా చెప్పారు. చెప్తూ తర్వాత శ్లోకంలో కూడా ఏకం సాంఖ్యంచ యోగంచ యపశ్యతి సపశ్యతి అని కూడా చెప్పారు. సాంఖ్యము యోగము, యోగం అంటే కర్మయోగము, రెండింటినీ కూడా ఎవరైతే ఏకం ఒక్కటిగానే చూసినటువంటి వాడు, ఏకం సాంఖ్యంచ యోగంచ యపశ్యతి సపశ్యతి, వాళ్ళు సమమైనటువంటి దృష్టితో సమభావంతో చూసినటువంటి వాడు. బాగా చూసేటువంటి వాడు అంటే అర్థం ఏంటి, బాగా దాన్ని రెండిటి యందు భేదం లేదు అని తెలుసుకొని దాని యందు ఎస్టాబ్లిష్ అవుతూ, అలాగ కర్మయోగమును అంతఃకరణ శుద్ధితో మనస్సు నిర్మలత్వం పొంది, మనస్సు డ్రాప్ అయిపోయి, ఆ మనస్సుకు సాక్షిగా నిలబడిపోయి, సాంఖ్యుడిగా మెలిగిపోయి, జ్ఞానం పొంది, ఆ జ్ఞానంతో పరమాత్మను పొందేటువంటి వాడు. అది ఆ సాంఖ్యము. అందువల్ల ఈ కర్మయోగము అనేటువంటిది ఒకటే అనేటువంటి విషయాన్ని కూడా పరమాత్మ ఎస్టాబ్లిష్ చేస్తూ ఇక్కడ ఏం చెప్పారు, సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగత. కాకపోతే సన్యాస తు మహాబాహో అంటే మామూలు కర్మలన్నింటినీ త్యజించి ఆప్తుం పొందుట దుఃఖం, కష్టము అని చెప్పాడు. ఏంటి, అయోగత, అయోగత అక్కడ మళ్ళీ చెప్పాడు. సో సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగత, అయోగుడు అంటే యోగము లేనటువంటి వాడు, యోగము పొందనటువంటి అంటే కర్మయోగములో నిష్ణాతుడు కానటువంటి వాడు సన్యాసము అనేటువంటిది దుఃఖాన్ని ప్రాప్తింపజేస్తుంది. దుఃఖం అంటే చాలా కష్టం, అంటే కర్మయోగం నందు ఎస్టాబ్లిష్ అవ్వకుండా జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది చాలా దుర్లభము అనేటువంటి చెప్తూ, యోగయుక్తు మునిర్బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. యోగయుక్తుడు అంటే కర్మయోగమునందు ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడు యోగయుక్త. అటువంటి ఎస్టాబ్లిష్డ్ కర్మయోగి మునిహి మౌని బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి, బ్రహ్మమును ఇమీడియట్ గా అచిరేణ అతి త్వరలోనే పొందును అనేటువంటి విషయాన్ని చెప్తూ, తర్వాత 7వ శ్లోకంలో ఏం చెప్పారు, 5వ అధ్యాయం 7వ శ్లోకం. ఇవాళ వసుంధర గారు కూడా జాయిన్ అయ్యారు. వసుంధర గారు వెల్కమ్ అమ్మ టు అవర్ సత్సంగ. షీ ఈజ్ ఏ న్యూ మెంబర్ ఫర్ అవర్ గ్రూప్. వసుంధర గారు నేను ఈ రోజు ఉంటదని చూసుకోలేదండి. అసలు యోగా చేశాను, యోగా అయిపోయిన వెంటనే ఫోన్ చేశారు, మేడం గారు ఫోన్ చేశారు. ఓకే, వెల్కమ్ టు అవర్ గ్రూప్. వసుంధర గారు, షీ ఈజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఇన్ గీతం యూనివర్సిటీ అండ్ వెల్కమ్ టు అవర్ గ్రూప్ అమ్మా. ఓకే, మనము 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఎస్టర్డే నేను విన్నానండి. అన్న ఇది విన్నారా? ఓకే, వెల్కమ్. రైట్, ఓకే, ఫైన్. సో మనం ఇవాళ 5వ అధ్యాయం చూస్తున్నాం అమ్మా, కర్మ సన్యాస యోగం. సో శ్రీకృష్ణ పరమాత్మ ఈ 7వ శ్లోకంలో మళ్ళీ ఇంకా ఫర్దర్ గా ఏం చెప్తున్నారంటే, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. ఎవరైతే ఈ యోగయుక్త అని అంటే ఇక్కడ కర్మయోగముతో కూడినటువంటి వాడు, ఇక్కడంతా కూడా కర్మయోగము కదా అని చెప్తున్నారు, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో కర్మయోగముతో కూడినటువంటి వాడు, మళ్ళీ ఆయన ఎలా ఉండాలి, విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ, 3 విశేషణాలని చెప్పారు అక్కడ. విశుద్ధాత్మ
అంటే పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాడు. అంటే ఈ లోపల ఉండేటువంటి ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పర్సెప్షన్, అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం మీద అంతఃకరణ అనుకున్నాం. అది ఎప్పుడైతే కర్మయోగం ఆచరించగా అంతఃకరణం అనేటువంటిది శుద్ధమవుతుంది, సాత్వికం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అర్థం చేసుకోగలిగినటువంటిది, తర్వాత విచక్షణ, వివేకము ఇలాంటివి పెంపొందుతాయి. కాబట్టి అలాంటి విశుద్ధాత్మ, పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడు, అట్ ది సేమ్ టైం విజితాత్మ, అంటే ఇంద్రియాదులన్నీ కూడా, దేహమును జయించినటువంటి వాడు, ఇంద్రియ వశుడు కానటువంటి వాడు, ఇంద్రియముల లోలత్వము, ఇంద్రియములకు కొంచెము జయించగలిగినటువంటి దేహం కలిగినటువంటి వాడు, జయించబడినటువంటి, అలాగే ఇంద్రియములు కలిగి జితేంద్రియ, అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, నేను దేహము కాదు, ఇట్లాదిగా దాన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విశేషం, ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పారు అక్కడ, సర్వభూతాత్మ భూతాత్మ. ఈ పాయింట్ గురించి లాస్ట్ క్లాస్ లో చాలా చెప్పుకున్నాం మనము. అంటే సకల ప్రాణులకు ఆత్మ అయిన ఆత్మ గలవాడు, అంటే సకల ప్రాణమునందును కూడా ఈశ్వరును దర్శించగలిగినటువంటి వాడు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంజమై పశ్యతి అని చెప్పి కూడా పరమాత్మ శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు. అంటే అన్ని ప్రాణుల యందు నన్ను చూచినటువంటి వాడు, అన్నిటా నన్ను చూచినటువంటి వాడు. అది సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. సమస్తమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ కూడా, ఏ పనులు కూడా, ఏ కర్మలు కూడా ఆయనని అంటవు అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మనము తెలుసుకున్నాం, కర్మయోగ విశేషంగా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ తర్వాత 8, 9 శ్లోకాల్లో కర్మయోగాన్ని ఒక ఉచ్చిష్టమైనటువంటి, ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితికి పట్టుకెళ్ళిపోయాడు. అంటే అక్కడ కర్మ వివేక సమన్వయము అంటారనమాట. తర్వాత 8, 9 శ్లోకాల్ని కర్మతో వివేకం, అంటే వివేకం, అంటే జ్ఞాత్వా కర్మ కుర్వీత. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కర్మ చేయడము అని అంటే, మనము జనరల్ గా కర్మలు చేయటంలో విపరీతంగా ఉంటాం, కర్మలలో చాలా ఎక్కువగా తగులుకొని ఉంటాము. ఎందుకంటే ప్రతిదీ కూడా పొద్దున లేస్తే కూడా కర్మ చేయకుండా, నైగచ్చి క్షణమపి జాతిష్టంతే కర్మకృత్ అన్నాడు పరమాత్మ కూడా 3వ అధ్యాయంలో. సో ఒక్క క్షణం కూడా కర్మ అనేటువంటిది చేయకుండా ఉండలేము. ప్రకృతిని స్వామి అభిష్టభ్య, ప్రకృతిని అనుసరించి కర్మలు వాటంతటి అవే జరుగుతూ ఉంటాయి. కానీ ఆ కర్తృత్వం, నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతున్నది, నేను ఈ కర్మ చేయాలి, అలా చేయాలనేటువంటి కర్మల్లో ఇప్పుడు చిక్కుకునే ఉంటాము. సో అలాంటి కర్మ వివేకము అనేటువంటిది ఈ తర్వాత శ్లోకంలో చెప్తూ, తర్వాత 2 శ్లోకాల్లో ఈ ఎస్టాబ్లిష్డ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ఈ జ్ఞాని అనేటువంటి వాడు ఎవరు, యుక్తము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తర్వాత 2 శ్లోకాల్లో చెప్పాడు. ఇది కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు ఆ శ్లోకాలను ఒకసారి చదువుకుందాం. సో 5వ అధ్యాయము 8, 9 శ్లోకాలు ఒకసారి చదువుకుంటున్నాం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఈ శ్లోకం చదువుకుంది కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా, దాన్ని కానీ కొంచెం అనుసంధానం చేసుకుంటే, జాగ్రత్తగా పరిశీలిస్తే, విల్ గెట్ లాట్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ పర్టికులర్ శ్లోక. ఏం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ? నా ఏవ కించిత్ కరోమి ఇతి యుక్తః మన్యేత తత్వవిత్. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. న ఏవ కించిత్ కరోమి ఇతి యుక్తః మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. ఏం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ? నా ఏవ కించిత్ కరోమి ఇతి తత్వవిత్ మన్యేత. తత్వవిత్, తత్వవిత్ అంటే తత్వజ్ఞుడైనటువంటి వాడు, తత్వజ్ఞుడు, తత్వవిత్. మనం మామూలుగా వింటూ ఉంటాము తత్వములు.
మనకి ఇదివరకు మన ఊర్లలో ఏదైనా పండుగలకి ఏదో సన్యాసులు తత్వాలు పాడుతుంటూ వీణ మీటుకుంటూ వచ్చేవారు, తత్వములు. వాడు పెద్ద తత్వజ్ఞాని రా అంటూ ఉంటాడు. లేకపోతే ఈ ఏవో సన్యాసి వచ్చారు, ఆయన ఏవో తత్వాలు పాడుతూ ఉంటారంటారు. తత్వాలు ఏంటవి? ఆ ఎక్కడి మానుషి జన్మం, ఎక్కడిది ఏమున్నది అనేటువంటిది, అంటే దేహం నిత్యం కాదు, లేకపోతే ఇలా తత్వాలు ఏవో ఉంటాయంట. ఏంటది? హరే రామ హరే కృష్ణ, ఏంటో తత్వాలు ఉన్నాయి. అదేంటే అలాగ చాలా తత్వగీతాలు పాడుతూ ఉంటారు. ఇక్కడ పరమాత్మ ఏం మాట్లాడుతున్నారు? తత్వవిత్ అంటున్నారు. తత్వజ్ఞుడు ఎవరు? ఆ తత్వవిత్ ఏమనుకుంటాట ఆయన? తత్వవిత్ మన్యేత, తలుస్తూ ఉంటాడు. ఏమని భావిస్తూ ఉంటాడు తత్వవిత్ అంటే? నా ఏవ కించిత్ కరోమి ఇతి, నా ఏవ కించిత్ కరోమి ఇతి, నేను కించిత్ ఏమి కూడా, కరోమి ఇది నేను ఏమీ చెయ్యటం లేదు అని తత్వవిత్ అనుకుంటాట. తత్వజ్ఞుడైనటువంటి వాడు, తత్వజ్ఞానము తెలిసినటువంటి వాడు. తత్వజ్ఞుడు అంటే ఎవరైనటువంటి చూద్దాం. చాలా విచారణ చేయాలి, ఇది చాలా పట్టుకోవాలి. నేను ఇప్పుడు మామూలుగా మనం ఏంటంటే అంటూ ఉంటాం, నా కర్తృత్వం నా కర్మాణి, అదే నేనేం చేయట్లేదండి, నా వల్ల ఏం జరగట్లేదండి, అంతా భగవంతుడే జరిపిస్తున్నాడు. అసలు అనుభవంలో ఉందా అది? మనం అనడం వరకు బాగానే ఉంది, నాదేం లేదండి, అంతా భగవంతుడే ఏం చేయడం. బట్ ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ దట్? మన అనుభవంలో ఉందా, లేకపోతే మాటలు ఇక్కడ వరకే ఉన్నదా? ఇక్కడ పరమాత్మ చాలా చక్కగా చెప్తున్నారు. ఆయన చాలా ఫ్రీజ్ చేసి పెట్టాడు. అక్కడ ఏం పెట్టాడు? నా ఏవ కించిత్ కరోమి ఇతి, నేను ఏమీ చేయటం లేదు, నా వల్ల ఏమీ జరగటం లేదు, నేనేమీ చేయటం లేదు, నా వల్ల ఏమీ జరగటం లేదు, ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఐఎమ్ జస్ట్ లైక్ దట్. నేను అలా ఉన్నాను, నేనేమి చేయట్లేదు. కానీ ఇక్కడ ఇక్కడ రెండు పదాలు వాడారు, యుక్త తత్వవిత్. యుక్తుడైనటువంటి వాడు ఎవరు? మామూలు వ్యక్తి కాదు, మామూలుగా సంసారులు కాదు. సంసారులు ఏమంటారంటే మహాజ్ఞానం తెలిసిన వాళ్ళలాగా నేనేం చేయట్లేదని అంటారు సంసారి. కానీ ఇక్కడ సంసారి గురించి మాట్లాడటం లేదు పరమాత్మ. నా ఏవ కించిత్ కరోమి ఇది యుక్త, యుక్తుడైనటువంటి వాడు. యుక్తము అని అంటే ఏమిటి అనుకున్నాము అంటే, అంతకుముందు కూడా మాట యోగయుక్తో మునిర్బ్రహ్మ, అక్కడ కూడా అనుకున్నాము. యోగయుక్తము అంటే ఆ కర్మయోగముతో కలిసినటువంటి వాడు అనేటువంటి చూసాము. అక్కడ కర్మయోగంలో నిష్ణాతుడు అయిపోయినటువంటి వాడు ఏమనుకున్నాము? జ్ఞానయోగ చెప్తాడు. జ్ఞానము అని అంటే ఏంటి? పరమాత్మ యందు సమాహిత చిత్తము కలిగినటువంటి వాడు జ్ఞాని. యుక్తము అని అంటే సమాహిత చిత్తము, మళ్ళీ ఇదో పదం. పిల్లి అని అంటే ఏంటి అని అంటే మార్జాలము అన్నట్టు. మార్జాలం అంటే ఏంటంటే బిడాలము అన్నట్టు. అంటే సమాహిత చిత్తము. యుక్తము అని అంటే కూడినటువంటి వాడు అని అంటే మళ్ళీ దానికి ఇంకో పదం, అర్థం కానటువంటి పదం, సమాహిత చిత్తము. సమాహిత చిత్తము అంటే చిత్తం అంటే తెలుసు. కొన్ని చిత్తము అని అంటే ఏంటి? వాడి చిత్తం సరిగ్గా లేదురా, వాడు సరిగ్గా ఆలోచించడం లేదు, లేకపోతే వాడికి చాలా ఇమోషన్స్ ఉన్నాయి, వాడు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాడు, వాడు చాలా ఆందోళనతో కూడి ఉన్నాడు అంటే మనకు అది చెప్తుండే. లేకపోతే చాలా బోర్డమ్ ఫీల్ అవుతున్నాను, లేకపోతే చాలా రెస్ట్లెస్ గా ఉన్నాను నేను, ఇవాళ అసలు చికాగ్గా ఉన్నది నాకు అంటే వాట్ ఈస్ మెంట్ బై దట్ వర్డ్స్ అంటే వాడి మనస్సులో ఏదో సమ్ కలత, లేకపోతే ఒక కదలిక, లేకపోతే ఒక బెంగ, లేకపోతే ఒక భయము, లేకపోతే ఒక బెదురు అనేటువంటిది లోపల ఉన్నదనమాట. ఆ మనస్సులో డల్నెస్, మనస్సులో యాక్టివిటీ లేదు. మనస్సులో యాక్టివిటీ ఉన్నది కానీ చాలా గజిబిజిగా ఉంది. అమ్మో ఏం జరుగుతుందో, అల్లప్పుడు ఏమైందో, ఇప్పుడు రేపు ఏం జరుగుతుందో, రేపు ఎలా జరుగుతుందో తెలియదు, మొన్నటి వరకు ఉన్న బాధ అంతా ఈ మనస్సులోనే ఉన్నది. సో అలాంటి చిత్తము కలిగినటువంటి దానిని బ్యాలెన్స్ చేయాలి. చిత్తము అని అంటే బెంగలు బాధలు అనేటువంటి వాటితో కూడినటువంటి కథలు. దాన్ని సమాహితం చేయాలి. దాన్ని సమాహితము అని అంటే ఫోకస్, సమహితము, బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అంటే చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నదాన్ని కాసేపు అలా పెడితే ట్రాంక్విల్ అయిపోతుంది. అంటే దాంట్లో ఏ యాజిటేషన్ లేకుండా ఉంటుంది. స్వచ్ఛంగా కదలిక లేనటువంటి సరస్సులో ఒక రాయి వేస్తే ఏమవుతుంది? అలలు అలా ఉంటుంది. పెద్ద బండరాయి వేస్తే ఇంకా పెద్ద అలలుగా ఉంటుంది. ఈ అలలన్నీ కూడా ఎప్పుడైతే కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నామో అలలన్నీ కూడా అణిగిపోయి చాలా కామ్గా అయిపోతుంది.
సో సమాహిత చిత్తము అని అంటే వేర్ ఇట్ ఈస్ ఏ వెరీ ట్రాంక్విల్ మైండ్, చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, చాలా ఏ కదలికలు లేనటువంటిది, చాలా స్వచ్ఛమైనటువంటి ఇప్పుడు నీరులో ఎలాగైతే ఇప్పుడు పైన వెన్నెల ఉంటుంది, పూర్ణమి నాటి రాత్రి చక్కగా వెన్నెల ప్రకాశిస్తూ ఉంటుంది, పైన చందమామ చాలా చక్కగా ఉజ్వలంగా ఉంటాడు. సో కదలికలు లేనటువంటి సరస్సులు ఏ రకంగా అయితే చంద్రబింబం ప్రకాశిస్తుందో చాలా స్వచ్ఛంగా, చాలా పరిపూర్ణంగా, చాలా అద్భుతంగా ఎలాగైతే ప్రకాశిస్తుందో, సమాహిత చిత్తము కలిగినటువంటి దాంట్లో ఈ కాన్షియస్నెస్, ఆత్మ చైతన్యము, కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ చాలా చక్కగా ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలనము అంటే ఒక డిస్టర్బెన్స్ లేకుండా, అంటే మనస్సులో కదలికలు లేనప్పుడు ఏ స్థితినైతే నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతానో అది యుక్త, అది సమాహిత చిత్తము కలిగినటువంటి వాడు. అండ్ వన్ దిట్స్ కాల్డ్ ఎస్ దే వై కెన్ సే దట్, చాలా పెద్ద పదం వాడాలి అంటే సత్యమును దర్శించినటువంటి వాడు, సత్యదర్శి, కాగ్నైజర్ ఆఫ్ ది ట్రూత్, లేదా దట్ ఈస్ గాడ్ అటైన్మెంట్, భగవత్ సాక్షాత్కారం. మళ్ళీ అక్కడికి వెళ్దాం, తర్వాత వెళ్దాము. బట్ సత్యమును తెలిసినటువంటి వాడు. ఏమిటండి సత్యము? వాట్ ఈస్ ద ట్రూత్? వాట్ ఈస్ ద ట్రూత్ అంటే నేనెవరు, హూ యామ్ ఐ? యుక్త అంటే ఎప్పుడైతే ఈ స్వచ్ఛమైనటువంటి కదలికలు లేనటువంటి అంతఃకరణం ఉందో, కదలికలు ఉంటాయి కానీ ఆ కదలికలు ఈ ప్రతిఫలించేటువంటి ఆత్మ చైతన్యమును మార్పు చెందలేవు. ఉదాహరణకి మామూలుగా ఉంటే యాజిటేటెడ్ గా ఉండే, ఇప్పుడు మనకి యాజిటేషన్ జనరల్ గా ఎక్కడ వస్తుంది? ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే వస్తుంది, లేకపోతే ఎవడో డబ్బులు ఇవ్వాలి మనకి, ఎవడైనా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఏదో ప్రమోషన్ ఇవ్వాలి, లేకపోతే ఏదో మనకి ఇంక్రిమెంట్ ఇవ్వాలి, లేకపోతే ఎవడో ఏదో మనకి చేస్తా అన్నాడు, వాడు ఆ పని చేయలేదు. ఆ పని చేయనప్పుడు మన మనస్సు ఎలా ఉంటుంది? మనం కానీ జస్ట్ దాన్ని గమనిస్తే, ఇందాకలో మనం అనుకున్నాం మన చిత్తము అని అంటే మనలో కలిగేటువంటి భావస్పందనలే చిత్తము, భావనలు, ఇమోషన్స్ నథింగ్ బట్ ది చిత్తము. చాలాసార్లు చెప్పుకున్నాము, చిత్తము ఈజ్ ద ఇమోషనల్ మైండ్. మామూలు థాట్స్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ థాట్స్ ఆర్ జస్ట్ దాన్ని జనరల్ గా మనస్సు అంటాం. మనస్సు ఈజ్ ద బండిల్ ఆఫ్ థాట్స్. అండ్ దాంట్లో ఇంకొక లేయరే భావన అనేటువంటిది ఇమోషనల్ మైండ్. దాంట్లోనే ఇంకొక లేయరు ఇంటెలెక్ట్. దాంట్లో ఉండేటువంటి తెలివి, నాకు ఇమోషను నాకు మంచిది, లేకపోతే నేను అలా వాడిని ఇప్పుడు దండించాలి, లేకపోతే ఇది పని చేయాలంటే ఇట్ టేక్స్ సమ్ డెసిసివ్నెస్. దట్ ఈస్ కాల్డ్ ద ఇంటెలెక్ట్ మైండ్. సో ఇమోషనల్ మైండ్, ఇంటెలెక్ట్ మైండ్, థాట్ఫుల్ మైండ్ అండ్ ఈగోయిస్టిక్ మైండ్. ఈగోయిస్టిక్ మైండ్ అంటే ఏంటి? దట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది మైండ్. దట్ ఐ ఆమ్ ద డూయర్, ఐ ఆమ్ ద డిసైడర్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్ అనేటువంటి యుగోతో ఉండేటువంటి దాన్ని. సో ఇక్కడ ఈ 4 రకాలైనటువంటి మైండ్, దిస్ ఇస్ ఆల్ కాల్డ్ ద మైండ్ స్టఫ్. సో ఈ మైండ్ స్టఫ్ ఇందాక అనుకున్నట్టుగా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇట్ క్రియేట్స్ ఎ డిస్టర్బెన్స్. ఎప్పుడైతే ఆ డిస్టర్బెన్స్ వచ్చిందో ఈ నేను అనేటువంటి ఈ చైతన్యం అంటే ఈ కాన్షియస్నెస్ వెళ్ళి దాంతో ఇమీడియట్ గా ఐడెంటిఫై అయిపోతుంది. దాంతో ఇమీడియట్ గా వాడు డబ్బులు ఇవ్వలేదు కదా, వెంటనే నాకెందుకు డబ్బులు ఇవ్వడు వాడు, నాకెందుకు ప్రమోషన్ ఇవ్వడు, ఐ హావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్, I'm a very meritorious person and I am doing so many things. Why it is not being recognized? నన్ను ఎందుకు ఇలా సమాజం తొక్కుపడేస్తున్నది, లేకపోతే అలా వాడికి చేతకానటువంటి వాడికి ప్రమోషన్ ఇచ్చేసారు కదా. సో దాట్ డిస్టర్బెన్స్ మైండ్, మనం అనుకున్నవన్నీ అవటం లేదు కదా అనేటువంటి డిస్టర్బెన్స్ మైండ్ ఉండేటువంటి వాడు దట్ సెల్ఫ్ అంటే ఈ చేతన, ఈ కాన్షియస్నెస్, ఈ చేతన, ఈ తెలివి అనేటువంటిది వెళ్ళి ఇట్ గెట్స్ ఐడెంటిఫైడ్. దెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ద ట్రూత్. సత్యము నుంచి దూరమైనటువంటి వాడు. అలా కాదు. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే యుక్త, ఆ యుక్తుడైనటువంటి వాడు. ఎప్పుడైతే ఆ మైండ్ అనేటువంటిది ఫోకస్ ఆఫ్ ది మైండ్ ఉన్నాదో, వాట్ ఈస్ మెంట్ బై ది ఫోకస్ ఆఫ్ ది మైండ్? ఇది ఒక పాయింట్. మైండ్ ఫోకస్ లేదంటాం. మైండ్ ఫోకస్ లేదు అని అంటే ఏమవుతుంది? కదలిక ఉండేటువంటి మైండ్ లో, అంటే ఇప్పుడు మన ఇమోషన్ అంటే ఏమనుకున్నాము? కదులుతూనే ఉంటుంది. మనస్సు పని ఏంటంటే దాని పనే చలనము. ఆ వృత్తి ప్రవాహ ఇతి మనః అనేటువంటిది డెఫినిషన్. వృత్తి ప్రవాహ ఇతి మనః అంటే వృత్తులు అని అంటే మనస్సులో కలిగినటువంటి కదలికలు. ఇట్స్ ఆల్వేస్ ఆన్ ద మూవ్, ఇట్స్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ ఆన్ ది మూవ్.
ఈ వృత్తులు మళ్ళీ పతంజలి కూడా చెప్తాడు 5 రకాలైనటువంటి వృత్తులు అంటాడు ఆయన. నిద్ర స్మృతి అనేటువంటిది కూడా వృత్తులే అని అది తర్వాత చెప్పుకుందాం. బట్ 5 రకాలైనటువంటి అంటే ఈ వృత్తయ పంచతస్య క్లిష్ణాహ అక్లిష్ట, అది మళ్ళీ పతంజలి యోగ సూత్రాలు చెప్పినప్పుడు ఎప్పుడో చెప్పుకుందాము. బట్ నౌ విల్ లిమిట్ అవర్ అండర్స్టాండింగ్ టు దిస్ మైండ్ స్టఫ్. సో ఈ ఇందాకలు చెప్తున్నటువంటి అంతఃకరణముతో కూడినటువంటి మైండ్ స్టఫ్ తో ఎప్పుడైతే మన చేతన వెళ్ళి ఐడెంటిఫై అయిందో వాడు అయుక్తుడు, అయోగ్యుడు, అయుక్త కామకారేణ అంటాడు భగవంతు శ్రీకృష్ణ పరమాత్మ కూడా. అంటే వాటిలో బాగా కామనలు, కోరికలు, బాగా భయము అనేటువంటిది చాలా ఉండడం వల్ల ఏమవుతున్నది అని అంటే హీ కెనాట్ పుట్ ఫోకస్ ఆఫ్ ది మైండ్. ఫోకస్ ఆఫ్ ది మైండ్ అంటే ఏమనుకున్నాము? మనస్సుని ఒక విషయం మీద కేంద్రీకరించాలి. మనస్సుని ఎలా కేంద్రీకరిస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూతద్దం ఉంది, కాన్వెక్స్ లెన్స్. వెన్ సన్ రేస్ ఆర్ కమింగ్, వెన్ యూ పుట్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఏమవుతుంది? ఈ సన్ రేస్ అన్ని కాన్సన్ట్రేట్ అయ్యి ఒక వేడి అనేటువంటిది పుడుతుంది. సిమిలర్లీ మనము ఇఫ్ వీ వాంట్ టు ఫోకస్ ద మైండ్, వాట్ వీ హ్యావ్ టు డూ? అబ్జర్వ్ ద మైండ్, వాచ్ ద మైండ్. హౌ డు వి వాచ్ ద మైండ్? మనస్సుని ఎలా గమనిస్తాము? మనస్సుని వాచ్ చేయడం అంటే ఎలాగా? ఎలాగైతే ఒక ఒడ్డున నిలబడి, లైక్ వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ది వాచ్మెన్? వాచ్మెన్ ఏం చేయాలి? వాడి పని ఏముండదు, ఆ గేట్ దగ్గర కూర్చుంటాడు, వచ్చేపోయే వాళ్ళని గమనిస్తూ ఉంటాడు, వచ్చేపోయే వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉంటాడు, చూసుకుంటూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు. కానీ వాడికి ఐడెంటిటీ ఉండదు, వాడికి ఏ రకమైనటువంటి ఐడెంటిటీ ఉండదు. వాడి పని ఏంటి? కేవలము వాచ్ చేయడమే వాడి పని. వాచ్మెన్ జాబ్ ఈస్ టు జస్ట్ వాచ్ the events that are happening around us. Similarly, mindfulness means you should be watchful of your mind. ఎప్పుడైతే మనం మైండ్ని వాచ్ చేస్తామో, మైండ్ని వాచ్ చేయడం అంటే ఎలాగా? దానికి కావాల్సింది మెడిటేషన్. దట్ ఈస్ వాట్ మెడిటేషన్ ఈస్. మెడిటేషన్ అంటే ఏంటంటే, మెడిటేషన్ అంటే ఏదో మంత్రం చెప్పడము ఇవన్నీ చేస్తూ ఉంటాము. దేనికది? టు అటైన్ ద ట్రాంక్విలిటీ ఆఫ్ ది మైండ్. ఇనిషియల్లీ యూ మే say something and you may ask the mind to train. Suppose ఇప్పుడు వైల్డ్ ఎలిఫెంట్ ఉంటుంది, లేకపోతే వైల్డ్ హార్స్ ఉంటుంది, లేకపోతే ఎప్పుడైతే ఈ జంతువులు వాటిని ట్రైన్ చేసేటువంటి వాడు ఏం చేస్తాడు అని అంటే దానికి కొంత ఒక డిసిప్లిన్ నేర్పుతాడు. ఆ డిసిప్లిన్ తర్వాత ఆ యానిమల్ అనేది ఉంది, వైల్డ్ హార్స్ ఉంటుంది, దాన్ని మొత్తం తిప్పడం, పరిగెట్టించడం, అలసిపోయడం, దాన్ని మళ్ళీ గెంతించడం, ఇవన్నీ చేసిన తర్వాత ఆ చెప్పు వాడు ఎవడైతే పట్టుకుంటాడో వాడి కంట్రోల్లోకి వస్తుంది. సిమిలర్లీ ద మైండ్ ఈజ్ ఆల్సో లైక్ దట్ వైల్డ్ అన్టేమ్డ్ యానిమల్. దాన్ని టేమ్ చేయడానికి మేబీ ఇట్ రిక్వైర్స్ సమ్ ట్రైనింగ్, బట్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు జస్ట్ బి మైండ్ఫుల్ ఆఫ్ యువర్ మైండ్. దట్ ఈస్ కాల్డ్ ది బుద్ధాస్ కాలింగ్ as mindful meditation. Vipassana, that is also mindful. Soham dhyanam, that's also meditation. And this meditation is meant for calming the mind. And when you calm the mind, what happens? Then that consciousness which is conscious of the mind, try to catch hold of that. అంటే ఈ కాన్షియస్నెస్ అంటే నాలో ఉండేటువంటి ఆ చేతన, నేనే చేతన స్వరూపుడను. ఈ చేతనుడు అంటే చేతనుడు అని అంటే తెలివి. జస్ట్ ఐఎమ్ దట్ సాక్షి, ఐఎమ్ దట్ జస్ట్ అవేర్నెస్, ఐఎమ్ దట్ అవేర్నెస్, ఎరుక, తెలివి. ఆ తెలివి ఏం చేస్తున్నది అని అంటే తెలుసుకుంటున్నది అంతే. జస్ట్ ఇట్ బికమ్స్ ఎ వాచ్మ్యాన్, వాచ్ఫుల్ ఆఫ్ ద మైండ్. దెన్ వెన్ యు బికమ్ వాచ్ఫుల్ ఏమవుతుంది అని అంటే ఆ యాజిటేషన్ అంతా కూడా తగ్గిపోతుంది ఆ మనసులో ఉండేటువంటిది. బికాజ్ వీ డోంట్ సిట్, వీ డోంట్ వాచ్ ద మైండ్, వీఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద మైండ్. ఇమీడియట్ గా ఏం చేస్తామంటే మనసులో ఒక కలత రాగానే ఇమీడియట్ గా వి గెట్ ఇన్ టు సమ్ అదర్ యాక్టివిటీ. అంటే కర్మలను ప్రేరేపించడమే మనసు పని. మనసుకి మరో పని లేదు. నువ్వు ఈ కర్మ చేసావా, ఈ కర్మ యందు నీకు బాధ కలుగుతున్నది, ఈ కర్మ యందు దుఃఖం వస్తున్నది, దెన్ యూ జంప్ టు అనదర్ యాక్టివిటీ. ఏదో టీవీ చూడు, లేకపోతే సినిమాకి వెళ్ళు, లేకపోతే అలా పూజ చేయి, లేకపోతే ఇల్లు ఎక్కడికి వెళ్ళిపో, లేకపోతే అలా చదువు, ఇలా చేయి, లేదా సమ్ యాక్టివిటీ. ఇలాగ మైండ్ అనేటువంటిది యాక్టివిటీ ఎప్పుడైతే పెట్టిందో అలిసిపోతుంది. అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇప్పుడు అసలు మైండ్ యాక్టివిటీకి ఎలా అయింది? మైండ్ హౌ ఇట్ హ్యాస్ బికమ్
యాక్టివ్. ఒక్క నిమిషము, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సో యుక్తో మన్యేవ తత్వవిత్, ఆ యుక్తము ఆ కూడినటువంటి వాడు, సమాహిత చిత్తము కలిగినటువంటి వాడు, కాగ్నైజర్ ఆఫ్ ది ట్రూత్, వన్ హూ ఇస్ డెసిఫర్ ఆఫ్ ది ట్రూత్. సో ఎప్పుడైతే ఈ మనస్సులో కలిగినటువంటి ఆ కదలికలకు ఎప్పుడైతే మనం సాక్షిగా ఉన్నామో, ఆ సాక్షిగా ఉన్నవాడు ఏమవుతాడంటే విడిపోతాడు, ఆ మైండ్ నుంచి విడిపోతాడు. మైండ్ నుంచి ఎప్పుడైతే విడిపోయాడో మైండ్కి వెళ్ళేటువంటి ఆ ప్రాణశక్తి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. యాక్చువల్గా దేర్ ఆర్ ఫ్యూ ఆస్పెక్ట్స్. యాక్చువల్గా ఒక క్రియ జరగాలి అని అంటే, ఒక యాక్షన్ జరగాలి అని అంటే ఎలా విడిపోతుంది అని అంటే, దట్ ఆల్సో వీ కెన్ అండర్స్టాండ్. ఒక క్రియ అంటే మనం ఏమనుకున్నామంటే ఒక కర్మ, ఒక యాక్షన్ జరగాలి అని అంటే 2 ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఉండాలి. అక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఏంటి ఉండాలి? ఒకటి ప్రాణశక్తి ఉండాలి, 2 సంకల్పం ఉండాలి. సో లైఫ్ ఎనర్జీ అండ్ విల్, దీస్ ఆర్ ది 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనీ యాక్షన్. ఒకటి శక్తి, ఎనర్జీ లేనిది వీ కెనాట్ డూ. ఇప్పుడు చెయ్యి కదపాలి అని అంటే చేతిలోకి సంకల్పం ద్వారా ప్రాణశక్తి వెళ్తేనే చెయ్యి కదపగలం. లేకపోతే ప్రాణశక్తి లేకపోయినా సంకల్పం లేకపోయినా క్రియ అనేటువంటి జరగదు. ఒక వస్తువుని పట్టుకోవాలి, సంకల్పం ఉండాలి, ప్రాణశక్తి ఉండాలి. ప్యారలైజ్ అయింది, సంకల్పం ఉన్నది కానీ ప్రాణశక్తి లేదు. సపోజ్ దిస్ బాడీ ఈజ్ ప్యారలైజ్డ్, దెన్ దో యూ హ్యావ్ ద విల్, యూ డోంట్ హ్యావ్ ది ఎనర్జీ టు మూవ్ ఇట్. సో యూ కెనాట్ డూ దట్. సో 2 కూడా కదలాలి. అలాగే మనస్సు కదులుతున్నది, మనస్సు ఆలోచిస్తున్నది అని అంటే ప్రాణశక్తి వెళ్ళింది అనమాట. మనస్సుకి ప్రాణశక్తి వెళ్ళితేనే మనస్సు కదిలింది. సో మనస్సు ఎక్కువ ఆందోళనగా ఉందంటే యూఆర్ స్పెండింగ్ మోర్ లైఫ్ ఎనర్జీ, దెన్ ఈ బికమ్స్ మోర్ యాజిటేటెడ్ అయ్యావు అని అంటే మోర్ ఎనర్జీ యూఆర్ స్పెండింగ్. అంటే ఇప్పుడు పరిగెడితే ఎంత అలిసిపోతామో, బరువులు ఎత్తితే ఎంత అలిసిపోతామో, బాగా అలాగే ఎక్కువగా ఆందోళనగా ఉంటే మనం అంత అలిసిపోతాం. అంత అలిసిపోయినటువంటి వాడు నిద్రపోవడమో లేకపోతే సమదర్ యాక్టివిటీలోకి వెళ్ళిపోవడమో ఏదో చేసి ఇంకా అక్కడి నుంచి డ్రైన్ ఆఫ్ అయిపోతాడు. అందువల్ల నిస్రాణ, నిస్పృహ అనేటువంటిది, బెంగ అనేటువంటిది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాణశక్తి సంకల్పముల వల్లే ఇంద్రియ శక్తులు, ఇంద్రియములు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము కామ్గా ఉన్నామో, ఈ ధ్యానము ద్వారా, మెడిటేషన్ ద్వారా మనస్సుని గమనించడం అనేటువంటిది చేస్తున్నామో ఏమవుతున్నది అంటే ప్రాణశక్తిని మనము చాలా పొదుపుగా ఇస్తున్నాం అనమాట. అంటే ఎప్పుడైతే వెన్ యు ఆర్ బికమ్ వెరీ సైలెంట్, వెన్ యూ బికమ్ ఏ సైలెంట్ స్పెక్టేటర్, దెన్ ఏమవుతుంది, మనము స్పెండ్ చేసేటువంటి ఎనర్జీ కూడా చాలా తక్కువగా వెళ్తుంది అనమాట. దీనినే క్రియాయోగం అనేటువంటి దాంట్లో మనము కాన్షియస్ విల్ ద్వారా ఒక రిథమిక్ ప్యాటర్న్ లో మనం కానీ ప్రాణశక్తిని వాడగలిగితే ఏమవుతుందని అంటే ఆ ఇంద్రియములకు వెళ్ళేటువంటి అంటే మనం ఎక్కడైతే వేస్ట్ఫుల్ ఎనర్జీ ఉందో దాన్ని అంతా కూడా చాలా కన్జర్వ్ చేస్తున్నాం అనమాట. కన్జర్వేషన్ ఆఫ్ ది ఎనర్జీ, దాట్ ఎనర్జీ ఈజ్ ఆల్ సేవ్డ్ అండ్ ఇట్ గెట్స్ స్టోర్డ్ ఇన్ ద హార్ట్ అనమాట. అంటే బ్రెయిన్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ది ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేటువంటిది అంటే ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ద స్టోర్ హౌస్, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటుంది. కాబట్టి ఆ సెల్స్ లో ఉండేటువంటి ప్రాణశక్తి మన హృదయమునందు మనం నిక్షిప్తం చేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది క్రియా యోగా. సో ఇక్కడ ఆ క్రియ ఎప్పుడైతే మనం కన్జర్వ్ చేసామో, ఎప్పుడైతే ధ్యానము ద్వారా, మెడిటేషన్ ద్వారా వెన్ యూ హ్యావ్ కన్జర్వ్డ్ దట్ ఎనర్జీ, దెన్ ఏమవుతుంది అంటే తత్వవిత్, దాన్ని మనము తెలుసుకుంటాము.
తత్వజ్ఞుడైనటువంటి వాడు. సో ఆ తత్వజ్ఞుడైనటువంటి వాడు ఏం చేస్తాడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో ఎవరలా తెలుసుకుంటారు అని అంటే అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మామూలుగా కూర్చొని నేను ఏమీ చేయట్లేదండి, నా కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నేను ఆత్మను, నేను చైతన్య స్వరూపుణ్ణి అంటే హౌ డు వి నో ఇట్, హౌ డు వి ఎస్టాబ్లిష్ ఇట్ అనేటువంటిది ఇప్పుడు మనము చూసాము. సో వెన్ యూ బికమ్ meditative, when you are conscious of your thoughts, conscious of your emotions, and you are become a watchful of your mind, mindfulness అనేటువంటిది ఎప్పుడైతే చేస్తావో then you become యుక్తః కూడినటువంటి వాడు అనేటువంటి వాడు ఏం చేస్తాట ఆయన ఇక్కడ తర్వాత చెప్తున్నారు అనమాట. ఇది కూడా అర్థం చేసుకోవాలి. సో నా ఏవ కించిత్ కరోమి ఇతి యుక్తః మన్యేత తత్వవిత్, తత్వజ్ఞుడైనటువంటి జ్ఞాని. యుక్త అనంటే జ్ఞాని అని అనుకున్నాము. తత్వజ్ఞుడైనటువంటి వాడు, సమాహిత చిత్తము కలిగినటువంటి వాడు అంటే అవేర్నెస్ కలిగినటువంటి వాడు, జ్ఞాని తెలుసుకున్నటువంటి వాడు, తెలివైనటువంటి వాడు, వివేక జ్ఞానము కలిగినటువంటి వాడు, విచక్షణ కలిగినటువంటి వాడు, ఆత్మ అనాత్మ భేదము తెలిసిన అన్ని పదాల గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందుకని మళ్ళీ చెప్తున్నాము. సో దట్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఇన్ దట్ యుక్త ద స్టేట్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్, ద స్టేట్ ఆఫ్ సమాధానము అంటాం. పరీక్షలకు రాయాలి అని అంటే పరీక్షల్లో ఆన్సర్స్ అంటాము. సమాధానము అంటే ఏంటి అర్థము? సమాధి అయిన చిత్తము, అది సమాధానము అని అంటే సమాధి బ్యాలెన్స్డ్, ఈక్వానిమిటీ, ట్రాంక్విలిటీ అయినటువంటి చిత్తము, ఈక్వానిమిటీ అయినటువంటి చిత్తం అంటే ద మైండ్ has become subsided, mind has become calm, శాంతి. విహాయ కామాన్య సర్వాన్ పుమాన్ చరతి అన్నాడు. అంటే సమస్తమైనటువంటి కామనలు తొలగినటువంటి వాడు. సమస్తమైనటువంటి కామనలు అని అంటే కామనలన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయి, కామనలకు నాకు సంబంధం లేదు, జరుగుతున్నది, నేను సాక్షిగా ఉన్నాను అనేటువంటి ఎస్టాబ్లిష్ అయినటువంటి తత్వవిత్, తత్వము తెలిసినటువంటి వాడు, యుక్తుడు అయినటువంటి వాడు ఎలా ఉంటాడంటే సమాధానమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు ఏ రకంగా ఉంటాడంటే పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అస్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్. ఇవన్నీ కూడా దేహేంద్రియాదుల క్రియలు. ఇందాక అనుకున్నాం మనము యాక్షన్స్. మనలో క్రియ అనంటే కర్మలు జరుగుతున్నాయి. మనలో ఏమేమి కర్మలు జరుగుతున్నాయి? ఇప్పుడు బాడీ ఉంది, నేను పొద్దున్న లేచిన తర్వాత పశ్యన్ అంటే చూస్తూ ఉంటాను. కళ్ళు చూస్తున్నాయా, నేను చూస్తున్నానా? చూస్తున్నాయి. సమ్ యాక్షన్ అయితే జరుగుతున్నది. పశ్యన్. శృణ్వన్ వింటూ ఉంటాను. శృణ్వన్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్ఞానేంద్రియ క్రియలు, జ్ఞానేంద్రియములతో జరిగేటువంటి క్రియలు ఏమేమవి? పశ్యన్ చూడడము, శృణ్వన్ వినడము, స్పృశన్ స్పృశించడము అంటే వీ హ్యావ్ టేస్ట్, టచ్, స్మెల్, విజన్, హియరింగ్, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 కూడా జ్ఞానేంద్రియ క్రియలు, అంతే కదా. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, దీస్ ఆర్ ది 5 జ్ఞానేంద్రియ. ఈ జ్ఞానేంద్రియములు 5 క్రియలను చేస్తూ ఉంటాయి. 5 క్రియలు: చూచేవి, మాట్లాడేవి, వినేటువంటిది, స్పర్శ చూసేటువంటిది, రుచి చూసేటువంటిది. 5 క్రియలు అవే చెప్తున్నారు ఇక్కడ. అంతేగాని ఈ శ్లోకం అంత కఠినమైనటువంటిది కాదు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం యుక్త తత్వవిత్ అనేటువంటిది పట్టుకుంటాం. అందుకనే అంతసేపు మాట్లాడాము. యుక్త కూడినటువంటి వాడు, సమాహిత చిత్తము కలిగినటువంటి వాడు, తత్వజ్ఞుడు అంటే తాను ఎవరో తనకు తెలిసినటువంటి వాడు. తాను ఎవరో తనకు తెలియడం అంటే ఆత్మజ్ఞాని. నేను ఆత్మను, నేను అకర్తను, అభోక్తను. అక్కడికి వెళ్ళిపోకలే, అది ముందు ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలాగా అనేటువంటి విషయానికి ఈ శ్లోకంలో పరమాత్మ అల్టిమేట్ స్టేజ్కి తీసుకెళ్ళాడని చెప్పాను. అదే శ్రీకృష్ణ భగవానుడు హీఈస్ టేస్టింగ్ అస్ అనమాట. హీఈస్ టేకింగ్ అస్. మన పిలక పట్టుకొని జాడించి మన అర్జునుడితో పాటు మన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు. రే బాబు, నువ్వు ఎవడివిరా అంటే యుక్తుడవు, సమాహిత చిత్తము కలిగినటువంటి వాడువు, నువ్వు తత్వజ్ఞుడవు, తత్వము తెలిసినటువంటి వాడువు, నీవే అది. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మ. దట్ స్టేట్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్. యు ఆర్ ఆల్రెడీ దాట్. బట్ దెన్ తత్వజ్ఞుడైనటువంటి వాడు ఎలాగా ఉంటాడు అనంటే ఆయన పశ్యన్ చూచుతున్నప్పటికీ, శృణ్వన్ వింటున్నప్పటికీ, స్పృశన్ స్పృశిస్తున్నప్పటికీ,
జిగ్రన్. జిగ్రన్ అంటే ఆఘ్రాణము. ఇందాక చెప్పాను కదా 5 జ్ఞానేంద్రియముల గురించి చెప్పారు. జిగ్నన్, జిగ్రన్, అస్నన్ తినుచు. ఈ 5 కూడా చెప్పేశారు. చెప్పేసి తర్వాత అస్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్. అస్నన్ గచ్చన్, అస్నన్ తింటూ, తర్వాత గచ్చన్ నడుచుచు, నడవడము అనేటువంటిది ఏంటి? ఇవి తర్వాత కర్మేంద్రియ క్రియలు. మనకి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఇచ్చారు. జ్ఞానేంద్రియములు అంటే 5 కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుగు అని చెప్పాం. అలాగే కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు చేసేటువంటివి ఏంటి? నడవడం, చేతులతో పట్టుకోవడము, తర్వాత విసృజన్, చర్మం ద్వారా బయట ఉండేటువంటి లోపల బయట నుంచి ఈ చెమట ద్వారా, తర్వాత మలినములన్నింటినీ కూడా బయటికి వెళ్ళించడము, తినడము నోటి ద్వారా లోపలికి గ్రహించడము, గృహ్ణన్, గచ్చన్, ప్రలపన్, ప్రలపన్ మాట్లాడడము, విసృజన్ వదిలిపెట్టడము. సో కర్మేంద్రియ క్రియలు, జ్ఞానేంద్రియ క్రియలు అంటే ఈ దేహములో జరిగినటువంటి కర్మేంద్రియ క్రియలు, జ్ఞానేంద్రియ క్రియలు ఇవి దేని ద్వారా జరుగుతున్నాయి? మనం ఇందాక అనుకున్నాము ప్రాణశక్తి, సంకల్పము రెండిటి ఉంటేనే జరుగుతూ ఉంటాయి. కొన్ని సంకల్పము లేకుండా అసంకల్పితంగా కూడా జరుగుతూ ఉంటాయి. అంటే దే ఆర్ బికమ్ మెకనైజ్డ్. ఇప్పుడు శ్వాస నేను కావాలని పీల్చడంలే, శ్వాస దానంతటా జరుగుతున్నది. గుండె దానంతటా అది కొట్టుకుంటున్నది. రక్త ప్రసరణ దానంతటా జరుగుతున్నాయి. ఇవన్నీ క్రియలే. కానీ దాని అంతటికి కావాల్సింది ప్రాణశక్తి. ప్రాణశక్తి కూడా జడమే. ప్రాణశక్తి కూడా అది కదులుతున్నది కాబట్టి అనుకోవట్లేదు. చేతన లేదు. ప్రాణశక్తికి తెలుసుకునేటువంటి చేతన లేదు. సో చేతన ఉన్నదే, కాన్షియస్నెస్ ఉన్నటువంటిదే అది చేతనమైనటువంటిది. కాన్షియస్ చేతనం. మిగిలినవన్నీ అచేతనములే, జడములే. కానీ జడములే చేతనముగా కనిపిస్తున్నాయి. ఎందువల్ల? ఆ లోపల ఉండేటువంటి ఆ ప్రాణశక్తికి మూలమైనటువంటి చేతన, కాన్షియస్నెస్, ఆ వివేకం ఉంది కాబట్టి. సో ఒకటే ఆ చేతనే, ఆ కాన్షియస్నెస్, ఆ వివేకమే ప్రాణశక్తి కింద పనిచేస్తున్నది, సంకల్పము కింద పనిచేస్తున్నది, వివేకము కింద కూడా పనిచేస్తున్నది. అది తెలుసుకోవాలి. ఐ ఆమ్ దాట్. సో అది ఎప్పుడైతే మనము తెలుసుకున్నామో వీటన్నిటి యందు కూడా అవి జరుగుతున్నాయి, నేను కర్తను కాను అనేటువంటి దాంతో ఎస్టాబ్లిష్ అవుతాం. దానిని మనం గట్టిగా పట్టుకోవాలి ఇక్కడ ఈ శ్లోకంలో. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? అలాగే కర్మేంద్రియ క్రియలు కూడా చెప్పాము. ప్రలపన్, విసృజన్, గృహ్ణన్, గచ్చన్ ఇట్లాంటివి చెప్పి ఇంకా ఏం చెప్తున్నారు? గృహ్ణన్ నిమిషన్ నపి, నిమిషన్ నపి అంటే కళ్ళు మూస్తున్నా, కళ్ళు తెరుచుకున్నా, కళ్ళు వాటంతటే కదులుతూ ఉంటాయి. కళ్ళు కావాలని ముయ్యము. ఏదో భయం కలిగినప్పుడు లేదా ఏదైనా తొక్కు పడినప్పుడు ఆటోమేటిక్గా మూసుకుంటాయి, ఆటోమేటిక్గా తెలుసుకుంటాయి. కానీ నేను మూసేనండి, నేను కళ్ళని తెరిచానండి, నేను శ్వాసను పీలుస్తున్నానే అన్నాం కదా. వాటికి అననప్పుడు ఇక్కడ మిగిలింది నేను మాట్లాడుతున్నాను, నేను చాలా తెలివైనటువంటి వాడిని, నేను బాగా భగవద్గీత తెలిసినటువంటి వాడిని, నేను చాలా జ్ఞానిని, ఇవన్నీ నేను అనుకోవడం ఎందుకు? నేను వాళ్ళు బాగా కంట్రోల్లో పెట్టగలను, నేను ఈ పని బాగా నేను చేయగలను, నేను మంచి ప్రవచనాలను ఇవ్వగలను, ఇవన్నీ ఎందుకు అనుకోవాలి? అంటే మాయ, అంటే ఆ ఈగో. దట్ మాయ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇందాక అనుకున్నాం కదా, అంతఃకరణం, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా మనని ఏం చేసాయంటే హిప్నటైజ్ చేసే. నువ్వు బాగా తెలివైన వాడు. ఎందుకంటే సమాజం మన మీద ముద్ర వేసింది, మన తల్లిదండ్రులు ఆ ముద్ర వేశారు, మన స్నేహితులు ఆ ముద్ర వేశారు, లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ ముద్ర వేశారు, లేకపోతే నువ్వు ఎప్పుడు ఫెయిల్యూరు, నువ్వు దేనికి పనికిరావు అని ముద్ర వేశారు. ఈ ముద్రలకు మనము ఐడెంటిఫై అయిపోయాం. ఐడెంటిఫై అయిపోవడం వల్ల ఈ సాక్షిగా ఉండడం అనేటువంటిది చేత కావట్లేదు. అందుకని వేకప్ కాల్ ఇస్తున్నాడు ఇక్కడ భగవంతుడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి వేకప్ కాల్. ఎందుకంటే కర్మయోగం పూర్తిగా వంటబట్టలే. పైపెచ్చి మనం కర్మ సన్యాసం గురించి, సాంఖ్యం గురించి మాట్లాడుతున్నాం. నేను కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నేను జ్ఞానిని, అంటను, అసంగుడను, అభోక్తను, అకర్తను మాట్లాడుతున్నాను. బట్ అనుభవంలో లేదు. అనుభవంలో రావాలి అని అంటే ముందు నీ క్రియలు, నీ దేహాంద్రియ క్రియలు, ఈ కర్మాది క్రియలు ఏం జరుగుతున్నాయో నువ్వు తెలుసుకో, నువ్వు పట్టుకో వాటిని. నువ్వు ఎప్పుడైతే వాటిని పట్టుకున్నావో దెన్ యూ విల్ నో ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్, దెన్ యూ విల్ బికమ్ యుక్త తత్వవిత్ అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు? ప్రలపన్, విసృజన్, గృహ్ణన్, నిమిషన్ నపి, ఇంకా పశ్యన్, స్పృణ్వన్, స్పృశన్, జిగ్రన్, అస్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్. స్వపన్ అని కూడా అక్కడ వేశారు. స్వపన్ అంటే నిద్రించడము. ఈవెన్ నిద్ర ఈజ్ ఆల్సో ఏ క్రియ. నిద్రపోవడం అనేటువంటిది ఒక కర్మ.
ఎందుకంటే నేను పడుకోవాలి అని అనుకున్నా నిద్ర పట్టదు, దాని అంతా అది పడుతూ ఉంటుంది నిద్ర. నేను బాగా నిద్రపోయానని నిద్ర లేచిన తర్వాత తెలుస్తుంది తప్ప నిద్రకు కూడా ఒక క్రియే. అంటే ఇక్కడ ఎన్ని స్థితులను, అంటే వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్, అంటే మెలకువ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులకు కూడా అతీతమైనటువంటి స్థితి. లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పుకున్నాం ఈ స్థితుల గురించి. సో ఆ స్థితి ఏది? తురీయము. తురీయమునందు అంటే అది ఉంటేనే మిగిలిన స్థితులు ఉంటాయి. ఇన్ ద వేకింగ్ స్టేట్ యు నో దట్ యు ఆర్ వేకింగ్, అంటే నీ జాగ్రత్త చేతన అనేటువంటిది, చేతన కాన్షియస్నెస్ అంటే మెలకువ స్థితి యందు ఒక చేతన ఉన్నది, స్వప్నమునందు చేతన ఉన్నది, స్వప్న చేతన. పదాలని కొంచెం అంటే మనం మాట్లాడుకుంటున్నవే కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే అర్థమవుతుంది. జాగ్రత్త చేతన అంటే మెలకువగా ఉన్నప్పుడు ఒక చైతన్యము, నేను మెలకువగా ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను, నేను నడుస్తున్నాను, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని అనేటువంటి ఒక చేతన ఉంది, నేను హిందువుని ఒక చేతన ఉంది. బట్ దాట్ నోయింగ్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద నోయర్. అంటే నామరూపములకు అతీతమైనటువంటి ఒక ఎరుక అనేటువంటిది. ఆ ఎరుక నేను ఇంజనీర్ అని దాంతో ఐడెంటిఫై అయిపోయిందా, దానికి సాక్షిగా ఉందా? వెన్ యు ఆర్ బికమ్ ఏ సాక్షి, దెన్ యు ఆర్ జాగ్రత్త చేతనకు నువ్వు సాక్షిగా ఉన్నావు, జాగ్రత్త చేతనకు సాక్షిగా ఉన్నావు, అంటే తురియుడు. దాట్ అవేర్నెస్ విచ్ ఈజ్ అవేర్ ఆఫ్ దట్ నామరూప అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యేవో, దెన్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అనేటువంటి తెలుస్తుంది. దాంతో నీ కర్తృత్వ భోక్తృత్వం ఉండదు, దాన్ని చేస్తున్నాను అనేటువంటి భావన ఉండదు. అది మనం పట్టుకోవాలి, అది మనం అర్థం చేసుకోవాలి. అది సో అలాగే అంటే ఇక్కడ అన్ని స్థితులని వేశారు. అంటే గాఢ నిద్ర, అలాగే గాఢ నిద్ర దీనికి కూడా అనుకున్నాము. సో ఇప్పుడు ఒక అతను వచ్చాడు, ఒక స్వామీజీని ఇలాగే వేదాంతం వినేటువంటి వాడు అడిగాడు, ఒక క్వశ్చన్ అడిగాడు. స్వామీజీ నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి. సరే చెప్పిన ఆయన, వింటున్నావు కదా వేదాంతం అంట, భగవంతుడు నిరాకారుడా సాకారుడా? అంటే భగవంతుడికి రూపం ఉందా, భగవంతుడు నిర్గుణమా, రూపం లేదా, నిరాకారమా సాకారమా, నిర్గుణమా గుణస్వరూపుడా, ఏంటి చెప్పమని అడిగారు. ఈ అందరూ చూస్తున్నట్టు ఇంతసేపు వేదాంతము ఉపన్యాసం అన్ని ఇస్తున్నాడు కదా, భగవంతుడు రూపం అంటాడా ఏంటంటాడా అంటే ఆయన తిరిగి ఒక ప్రశ్న వేశాడు. నాయన నువ్వు సాకారుడువా నిరాకారుడువా అని అడిగట్ట ఆయన. నువ్వు వింటున్నావు కదా వేదాంతం, అదేంటంటే నేను ప్రశ్న వేస్తే నా ప్రశ్నకి ప్రశ్న వేశారు మీరు సమాధానం, నాకు ఖచ్చితంగా చెప్పండి, సమాధానం చెప్పండి, నేను సాకారమా మీరు నిరాకారమా అని అడుగుతారు ఏంటి మీరు అంటే, లేదు నాయన నువ్వు చెప్పు ముందు అని అంటే, ఏమో నాకు తెలియట్లేదని అన్నాడు. అంటే నువ్వు మెలకువగా ఉండి నువ్వు అనుకొని నువ్వు సాకారుడు అయితే నువ్వు భగవంతుడు సాకారుడు, నువ్వు నిరాకారుడివి నేను ఓన్లీ తెలుసుకునేటువంటి వాడు అయితే భగవంతుడు కూడా నిరాకారుడు. నువ్వు నీ అంటే యద్భావం తద్భవతి, నీ అండర్స్టాండింగ్ ని బట్టే నీ గాడ్. దానికి తత్వం కావాలి, దాన్ని తెలుసుకోవాలి. ఎలక్ట్రిసిటీ సాకారమా నిరాకారమా, బంగారం సాకారమా నిరాకారమా, కుండ సాకారమా నిరాకారమా, ఆత్మ సాకారమా నిరాకారమా, భగవంతుడు సాకారమా నిరాకారమా? ఇది మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు కర్మను ఏం చేస్తున్నానా కర్మ చేయటం లేదా అనేటువంటిది అర్థమవుతుంది. అది పట్టుకోవాలి. అది కర్మయోగమునందు ఆ సిద్ధి పొందినటువంటి వాడు, ఆ కర్మయోగము నిష్ణాతుడైనటువంటి వాడు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్ యోగైరపి గమ్యతే. సాంఖ్యులు ఏ స్థానాన్ని అయితే పొందుతారో యోగులు కూడా, కర్మయోగులు కూడా ఆ స్థితిని పొందుతారు. ఎప్పుడు పొందుతారు అని అంటే, ఎప్పుడైతే కర్మ సమాహిత, ఆ కర్మ సమాహితం అయిపోయినప్పుడు, ఎప్పుడైతే ఆ కర్మ తత్వవిత్ అయినప్పుడు, యుక్తమైనప్పుడు, కూడినప్పుడు, ఆత్మ చైతన్యము ఆత్మ సాక్షాత్కారం సిద్ధించుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. సో అప్పుడు అది చెప్తున్నారు అనమాట. సో గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ నిమిషన్ నపి. గృహన్ తీసుకున్నప్పుడు అన్ని స్థితులు, విసృజన్ వదిలివేస్తున్నప్పుడు పట్టుకుంటాం, త్యజిస్తున్నప్పుడు త్యజిస్తాను అంటే దానం ఇస్తూ ఉంటాడు,
దానం ఇస్తున్నప్పుడు ఎవరు ఇచ్చారండి అంటే దానం అహంభో అభివాదయేత్, నేను ఫలానా వాళ్ళని, ఫలానా గోత్రుడు, నేను దానం ఇస్తున్నాను, నేను గ్రహిస్తున్నాను, దాత నేను గ్రహిస్తున్నాను అనేటువంటి స్థితి. సో గ్రహించినప్పుడు వదిలినప్పుడు అంటే ఇంకా పరమాత్మ ఏ స్థితిని వదిలిపెట్టలేదు, సర్వవేళ సర్వావస్థల యందు. అందుకనే నా ఏవ కించిత్ కరోమి ఇది, సర్వవేళ సర్వావస్థల యందు కర్తృత్వ భోక్తృత్వములు లేనటువంటి వాడు అనేటువంటి వాడిని చెప్తున్నప్పుడు, ఈ క్రియలన్నీ జరుగుతున్నప్పుడు నేను ఏమీ చేయటం లేదు అనేటువంటి అనుభవం ఉంటుంది. అనేటువంటిది అనుభవం ఉంటుంది అనంటే అది ఎస్టాబ్లిష్ అవుతుంది. మనం అనుకోవడం కాదు, నేను చేయట్లేదండి, నేను చేయట్లేదండి, ఐఎమ్ నాట్ దట్, ఐఎమ్ నాట్ దట్, ఐఎమ్ నాట్ దట్ అనుకోవడం కాదు, అది సిద్ధిస్తుంది. ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఎప్పుడైతే వెన్ యూ బికమ్ వాచ్ఫుల్ ఆఫ్ యువర్ మైండ్, మనస్సుని ఎప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు యాక్చువల్ గా ఏదైనా జబ్బు చేస్తుంది, వాడిని తీసుకెళ్లి ముందు ఐసీయూలో పడేస్తారు. ఐసీయూలో పడేసినప్పుడు ఏం చేస్తారు, ఐసీయూలో వాడు ఏం చెయ్యడు, వాడు బెడ్ మీద పడుకోబడతారు, ఏదో కాకపోతే ఇంజెక్షన్ ఇస్తారు, వాడిని ఏమి చేయకుండా నాయన కాసేపు కదలకుండా కూర్చోంటారు. వెన్ యు ఆర్ ఇన్ డిసీజ్, వెన్ యు ఆర్ ఎఫెక్టెడ్ విత్ డిసీజ్, వాట్ దే విల్ సీ, దే విల్ ఎస్టాబ్లిష్ ఇట్ ఈజ్. ముందు ఈజ్ ఇస్తారు, కదలకుండా ఇమ్మొబిలైజ్ అంటారు. ఇప్పుడు చెయ్యి విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయినప్పుడు డాక్టర్ ఏం చేయడానికి కట్టు వేసేసి దాని అంతటా అది హీల్ అవుతుందని అంటారు. సిమిలర్లీ మనస్సులో ఆందోళన కలిగినప్పుడు కూడా వాట్ ఈస్ ద హీలింగ్, ఇమ్మొబిలైజ్, మేక్ ఇట్ ట్రాంక్విల్, మేక్ పీస్ఫుల్, బీ వాచ్ఫుల్ యుక్త. అప్పుడు ఏం తెలుస్తుంది అనంటే ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్, ఇతి ధారయన్, అది ధరిస్తాడు అంటే అది తలంచుతాడు. తలంచడము అనంటే తలపులు అవియే కలుగుతూ ఉంటే తలచితి నేనని అనుకోనేలా అన్నారు వెనకాలతో మహానుభావు. తలపులు అవియే తోచుచు ఉంటే తలచితి నేనని అనుకోనేలా. ప్రకృతిని అనుసరించి ఈ కార్యములన్నీ జరుగుతున్నాయి. భూమి దానంతటా తిరుగుతున్నది, ఋతువులు దానంతటా మారుతున్నాయి, కాలం దానంతటా వస్తున్నది, అన్ని జరుగుతున్నాయి. చెట్లు దానంతటా చిగురుస్తున్నాయి, చెట్లు వాటంతటా రాలుస్తున్నాయి. మరి నేను మాత్రం చేస్తున్నానని అనుకోవడం ఎలా? ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే, ఇంద్రియములు ఇంద్రియములతో తన శబ్దాది విషయములతో అవి ప్రవర్తించుచున్నవి అని తెలుసుకుంటాడు అని భావయన్. అంటే he will get established in that. That is the ultimate state of realization and that is what yuktaha. సో అనేటువంటిది ఈ పరమాత్మ ఈ శ్లోకంలో, ఈ 2 శ్లోకాల్లో అర్జునునకు కర్మయోగము అనేటువంటిది ఏంటి, కర్మయోగం నుండి ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలాగా అనేటువంటి దాన్ని, ఇది ధారయన్, ఇది ధారణ అంటే ఎప్పుడు ఇది తలపోస్తారు. ఒక ప్రయత్నం చేస్తే నీతో నువ్వు ఉండడానికి అవుతే ప్రయత్నం చేస్తే సాధన, నీతో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేస్తే సాధన, నీతో నువ్వు ఉంటే జ్ఞానం. సాధనగా ఉంటావా, జ్ఞానివై ఉంటావా? 6 వృక్షోర్ మునేరి యోగం, కర్మ కారణం వచ్చేది అంటే కొండ ఎక్కేటువంటి వాడికి ప్రయత్నం కావాలి, పట్టుకోవాలి, గ్లోవ్స్ వేసుకోవాలి, మంచు పర్వతం ఎక్కే కర్రలు ఉండాలి, ఆక్సిజన్ సిలిండర్ ఉండాలి, తాళ్ళు అవి కట్టుకోవాలి, జాగ్రత్తగా ఎక్కాలి మీదకి. 6 వృక్షోర్ మునేరి యోగం, కర్మ కారణం వచ్చేదే, వాడికి కర్మ చెయ్యాలి, కొండ ఎక్కాలంటే కర్మ చేయాలి. సో అలాగా తనతో తాను ఉండడానికి కొంత మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే ఏంటి? వేక్ఫుల్నెస్, వాచ్ఫుల్నెస్, మైండ్ఫుల్నెస్, అవేర్నెస్, సాక్షి, సైలెన్స్. దట్ ఈజ్ మెడిటేషన్. వన్స్ యు ఎస్టాబ్లిష్ ఇన్ మెడిటేషన్, దెన్ యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్, దెన్ యు ఆర్ రియలైజ్డ్. అప్పుడు ఇంకా ప్రయత్నం ఉండదు, సాధన ఉండదు, నీతో నువ్వు ఉండడమే ఉంటుంది. అప్పుడు ఈ స్థితి సిద్ధిస్తుంది. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అంటే యు గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్. దెన్ వెన్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సెల్ఫ్, దెన్ యు ఆర్ రియలైజ్డ్ యుక్తః. తత్వవిత్, తత్వజ్ఞుడైనటువంటి వాడు, తత్వజ్ఞాని. ఒక శిల్పి ఉంటాడు, శిల్పి హీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ స్కల్ప్చర్. వాడికి ఇంకా ఇహలోకంతో పని లేదు, బయట వాటితో పని లేదు. హీఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిస్ సెల్ఫ్. ఒక సైంటిస్ట్ ఉంటాడు, హీ డజంట్ బాదర్ అబౌట్ హిస్ ఎన్విరాన్మెంట్. 3 రోజులు 4 రోజులు హీ గెట్ ఇన్వాల్వ్స్. అలాగే ఆత్మజ్ఞాని తన ఆత్మరతిరేవస్యాత్, ఆత్మతో తృప్తస్య మానవ ఉంటాడు, వాడికి పని లేదు, జరుగుతూ ఉంటాయి, వాడు నడుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు. బట్ హీఈస్ వాచ్ఫుల్, అవేర్. అలాగనే ఏదో పిచ్చిగా ఉండడం కాదు, వాడు తింటే తినడమే చేస్తాడు, మాట్లాడితే
మాట్లాడటమే చేస్తాడు, బట్ మాటల్లో అవేర్నెస్ ఉంటుంది. అలాగా అంటే దాట్ బికమ్స్ మెడిటేషన్. సో వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ, then that becomes meditation. When you establish in meditation, you are realized, you are free, samadhi. That is what that state of realization is. So ఇంద్రియాన్ ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అని పరమాత్మ చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని అనుకుందాము. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాన్ ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఆత్మతత్వము నెరిగిన జ్ఞాని చూస్తున్నా, వింటున్నా, స్పృశిస్తున్నా, భుజిస్తున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, గాలి పీలుస్తున్నా జాగరూకమైన చిత్తము కలవాడే యుక్తః. జాగరూకమైన చిత్తము కలవాడై తాను దేనినైనను చేయుటలేదు అని తలపోయవలను. అలాగే ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాన్ ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. మాట్లాడుతున్నా, విడిచిపెడుతున్నా, పట్టుకున్నా, కళ్ళను తెరుస్తున్నా, మూస్తున్నా కూడా జ్ఞానేంద్రియములు ఆయా ఇంద్రియముల విషయములందు ప్రవర్తిల్లుచున్నవని నిశ్చయించుకున్నవాడు నేను ఇంద్రియముల కంటే విలక్షుడను కనుక దేనినైనను చేయుటలేదు అని తలపోయవలను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. We'll be in silence for a moment and we'll close today's session. Thank you. Jai Hind.